నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రైతులకు హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు నమస్తే. మనం వారం వారం భూ సమస్యలు, భూ చట్టాల గురించి చర్చించుకుంటున్నాం. అదే క్రమంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన టైటిల్ గ్యారెంటీ చట్టం గురించి చర్చించుకుందాం. ఈ టైటిల్ గ్యారెంటీ చట్టం ద్వారా ఉండే ప్రయోజనాలు ఏంటి, ఇందులో ఉన్న సమస్యలు ఏంటి అన్న విషయం గురించి చర్చించడానికి మనతో పాటు భూ చట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సునీల్ కుమార్ గారు. టైటిల్ గ్యారెంటీ చట్టం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలో అంటే దానికి సంబంధించి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, అంటే భూ చట్టాలకు సంబంధించి అందులో ఎట్లాంటి సమస్యలు ఏమైనా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది? ఇది భారతదేశంలో గడిచిన ఒక 100-150 సంవత్సరాలుగా చర్చ. ఇప్పుడున్న రికార్డ్ సిస్టమ్ ఉంచాలా, టైటిల్ గ్యారెంటీ ఇలాంటి వ్యవస్థ కావాలా అనేది. తర్వాత 1971లో మనం ఇప్పుడున్న ఆర్ఓఆర్ చట్టం ఏదైతే ఉందో 1971లో చేసిన చట్టం, రైతు చేతిలో ఒక కాగితం ఉంచాలి ఆయనకు భూమి ఉంది అని చెప్పడానికి. ఆ కాగితం తీసుకుంటే అన్ని రకాల లబ్ధి చేకూరేలాగా ఒక చట్టం చేయాలని చర్చ జరిగినప్పుడు కూడా ఈ రోజున మనం మాట్లాడుతున్న టైటిల్ గ్యారెంటీ చట్టం గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది, తీసుకురాలేదు. 89లో ప్లానింగ్ కమిషన్ చెప్పింది, 2004 నుంచి రకరకాల ప్రయత్నాలు, ముసాయిదా చట్టాలు చాలా తయారైనాయి. నీతి ఆయోగ్ కూడా 2019లో చెప్పింది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మీరు చెప్పిన టైటిల్ గ్యారెంటీ చట్టం తేవాలని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 4 ఏళ్ల కిందనే అసెంబ్లీలో ఈ చట్టాన్ని ఆమోద ముద్ర వేసింది, రాష్ట్రపతికి వెళ్ళింది, కొన్ని అనుమానాలకు తిరిగి వచ్చింది, రెండోసారి మళ్ళీ అసెంబ్లీలో మళ్ళీ ఆమోదం తెలిపింది, మళ్ళీ కొన్ని అనుమానాలతో వచ్చి ఇన్ని ప్రయత్నాల తర్వాత చివరిగా అక్టోబర్ 31వ తారీఖు నుంచి అంటే 15 రోజులు అవుతుంది, 15 రోజుల క్రితమే ఈ చట్టం అమల్లోకి వచ్చినట్టుగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. రెండవది, అన్ని భూమి రికార్డులు మాయమైపోయి కొత్త రికార్డు వస్తుంది. అంత ప్రాధాన్యత ఉన్న చట్టం బహుశా ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి రాష్ట్రం అట్లాంటి చట్టం చేసుకున్నది. ఇంతకు మునుపు రాజస్థాన్ 2016లో ఒక ప్రయత్నం చేసింది ఇట్లాంటి చట్టం తేవడానికి. అది కేవలం పట్టణ ప్రాంత భూములకు మాత్రమే పరిమితం అవుతూ టైటిల్ సర్టిఫికేషన్ యాక్ట్ అని తీసుకొచ్చారు. అమల్లో ఇబ్బంది ఉండి అది పూర్తిగా అమలు కూడా జరగలేదు. ఆ తర్వాత అసలు మొత్తంగా వ్యవసాయ భూములకి ఇలాంటి చట్టాన్ని తీసుకొచ్చిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆ తర్వాత లైన్లో ఇప్పుడు మహారాష్ట్ర ఉంది. తెలంగాణ 4-5 ఏళ్ల కిందనే గౌరవ ముఖ్యమంత్రి గారు 2-3 దఫాలుగా ప్రకటించారు ఇట్లాంటి చట్టం తీసుకొస్తామని. తెలంగాణలో అట్లాంటి చట్టం మీద రాలేదు, ఆంధ్రప్రదేశ్లో చట్టం వచ్చింది. ఈ చట్టం అమలుకి వచ్చి ఇప్పుడు అక్టోబర్ 30కి వచ్చింది. అది పూర్తిగా అమలయ్యి ప్రతి రైతు చేతికి ఒకసారి కొత్త పుస్తకం అంటూ వస్తే ఆ పుస్తకం ఉన్న ఆయన చాలా ధైర్యంగా ఉండొచ్చు, ఇక ఈ పుస్తకం నా జేబులో ఉంది కాబట్టి ఇక నేను యజమానినే చెప్పే ధైర్యం ఈ చట్టం ఇస్తుంది. ఆర్ఓఆర్ చట్టానికి ఇప్పుడు వచ్చే కొత్తగా టైటిల్ గ్యారెంటీ చట్టానికి ఏంటి, వాట్ ఇస్ ద డిఫరెన్స్? ఒక కీలకమైన తేడా ఉంటుంది. ఆర్ఓఆర్ చట్టం ఏమంటుందంటే, ఆర్ఓఆర్ అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్, ఎవరెవరికి భూమి మీద హక్కులు ఉన్నాయో ఆ హక్కులని రికార్డు చేసే చట్టం ఆర్ఓఆర్ చట్టం. ఆ ఆర్ఓఆర్ చట్టం కింద ఏం జరుగుతుందంటే, గ్రామాల వారికి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. ఆ ఊళ్ళో ఎంతమంది భూ యజమానులు ఉంటే అంతమంది పేరు ఆ రిజిస్టర్లో రాస్తారు. ఎప్పుడెప్పుడు భూమి హక్కులు మారినా ఇంకొక రిజిస్టర్లో రాసి భూ యజమానికి పట్టాదారు పాస్ పుస్తకం కమ్ టైటిల్ డీడ్ అని ఒక పుస్తకం ఇస్తారు. ఈ పుస్తకం దేనికి ఉపయోగపడుతుందంటే, ఈ పుస్తకం ద్వారా మీరు భూమి అమ్మకాలు కొనుగోలు చేయొచ్చు, బ్యాంకులో రుణం తెచ్చుకోవచ్చు, లేకపోతే రైతుకు లాభం చేసి ఏ బెనిఫిట్స్ అనేది చట్టం ద్వారా వస్తుంది. ఈ చట్టము, ఆ చట్టంలో ఒక సెక్షన్ ఏం చెప్తుందంటే, ఈ రికార్డ్ ఏదైతే ఉందో రైతు చేతిలో ఉన్న పుస్తకం కావచ్చు, ప్రభుత్వం చేతిలో ఉన్న 1B రికార్డు కావచ్చు, ప్రిజంప్టివ్ రికార్డ్స్ అంటాం చట్టం భాషలో. అయితే ప్రిజంప్టివ్ రికార్డ్ అంటే అర్థం ఏంటంటే, ఈ రికార్డు ఎవరైనా తప్పు అని నిరూపించేంత వరకు సరి అయినవిగా భావించాలి. ఉదాహరణకి శరత్ గారి పేరు ఈ రోజున 2 ఎకరాల పొలం మీద ఉందని 1Bలో ఎక్కింది, మీ చేతిలో పాస్బుక్ ఉంది. రేపొద్దున సునీల్ కోర్టుకు పోయి అది శరత్ది పొలం కాదు, అది సునీల్దే పొలం, తప్పుగా రికార్డులు ఎక్కిందంటే కోర్టు తప్పన్నదనుకో మీ పేరు తీసేసి నా పేరు ఇస్తారు. కానీ ఇప్పుడు టైటిల్ గ్యారెంటీ చట్టం వస్తే ఏమవుతుంది అంటే, ఒక్కసారి నా పేరు మీద టైటిల్ వచ్చేసి ఇంకా పొలం నాదే, దానికి ప్రభుత్వం గ్యారెంటీ ఉంటుంది. అంతేకాదు, ఆ రిజిస్టర్లో నా పేరు వచ్చి నేను భూయజమాని అయిపోయాను, ప్రభుత్వం గ్యారెంటీ ఉంది, ఏదో కారణం చేతల నా టైటిల్ డిఫెక్ట్ ఉందని నేను ఆ భూమి కోల్పోవాల్సిన పరిస్థితి వస్తే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లిస్తారు. టైటిల్ ఇన్సూరెన్స్ అందులో వ్యవస్థ ఉంటుంది. ఇక ఇంకొకమైన ముఖ్యమైన తేడా ఏంటంటే, ఆర్ఓఆర్కి టైటిల్ గ్యారెంటీకి, మీరు ఆర్ఓఆర్ చట్టం కింద రికార్డులో పొరపాటు జరిగింది, సునీల్ పేరు రాసే వాళ్ళు శరత్ పేరు రాసేవాళ్ళు, శరత్ పేరు బదులు సునీల్ పేరుతో రికార్డులో తప్పుపడింది, మీరు చూసుకోలేదని, పొలం మీరే దున్నుకుంటున్నారు, ఎప్పుడో 5 ఏళ్ల తర్వాతనో 10 ఏళ్ల తర్వాతనో మీరు రికార్డు చూసుకుంటే మీ భూమి మీ పేరు కాకుండా కొంత భూమి వేరే వాళ్ళ పేరు మీద ఎక్కిందని మీ దృష్టికి వచ్చిందనుకో, ఆర్డీఓ దగ్గర, డిఆర్ఓ దగ్గర, ఒకప్పుడైతే జాయింట్ కలెక్టర్ దగ్గర ఆర్ఓఆర్ చట్టం కింద కేసు పెడితే వాళ్ళు విచారణ చేసి రికార్డులో తప్పు ఉందని కనుక నిర్ధారణకు వస్తే కరెక్షన్ చేయొచ్చు. కానీ టైటిల్ గ్యారెంటీ చట్టం వచ్చిన తర్వాత ఒక్కసారి రికార్డులో ఎంట్రీ వస్తే 2 సంవత్సరాల వరకే టైం ఉంటుంది. ఏమైనా తప్పులు ఉంటే 2 ఏళ్లలో గుర్తించాలి. 2 సంవత్సరాలు గడిచిపోతే అలా తప్పున్నా ఇప్పుడు మీరు కోర్టుకు వెళ్ళి కేసు వేస్తానికి ఇంకా అందులో అవకాశమే లేదు. అంటే
2 సంవత్సరాల కాల పరిమితి తర్వాత ఆ చట్టంలో ప్రకారము ఆ రికార్డులో ఏ సవరణ చేయడానికి వీలు పడదు. దానివల్ల ఏమవుతుంది, రికార్డుకి ఫైనాలిటీ వస్తుంది. అంటే ఈ రికార్డు ఎక్కింది అంటే 2 సంవత్సరాలు ఏం అభ్యంతరాలు రాలేదు అంటే ఇంకా అదే ఫైనల్. భూ యజమానులకి భద్రత కల్పించేంత మంచి చట్టం ఇది ఇప్పటికీ దేశంలో వేరే ప్రాంతంలో ఏ రాష్ట్రంలో ఉందా, లేకపోతే ఇది మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుందా? ఎక్కడా లేదు ఇప్పటిదాకా. నేను ఇంతకుముందు అన్నట్టుగా రాజస్థాన్లో ఒక ప్రయత్నం జరిగింది. 2016లో చట్టం చేసుకున్నారు టైటిల్ సర్టిఫికేషన్. కానీ అది పట్టణ ప్రాంతముల భూములకి, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించి కానీ అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించి కాదు. అది చట్టం మీదే చేశారు కానీ అమలు చేయలేదు, అక్కడ ప్రయత్నం జరగలేదు. వ్యవసాయ భూములకు సంబంధించి ఇలాంటి చట్టాన్ని తీసుకొచ్చిన మొదటి రాష్ట్రం. ప్రయత్నాలు ఇంతకుముందు జరిగాయి. అక్కడ దాకా ఎందుకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2005-2006లో నిజామాబాద్ జిల్లాలో భూభారతి పేరుతోటి, అది ఐలీస్ ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ సర్వే ప్రాజెక్ట్ అంటాం. భూభారతి ప్రాజెక్ట్ లక్ష్యం కూడా అదే, భూములన్నింటినీ రీసర్వే చేసి ఆ వచ్చిన రికార్డు ఆధారంగా టైటిల్ గ్యారంటీ ఇవ్వాలని ఒక ప్రయత్నం జరిగింది. ఒక ముసాయిదా చట్టం కూడా తయారైంది. ఇప్పటిలాగా అప్పుడు కూడా ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతోటి చట్టం తయారు చేశారు కానీ ఎప్పుడు అది అసెంబ్లీ కూడా రాలేదు. భూభారతి ప్రాజెక్టులో వచ్చిన వివరాలు కూడా ఇప్పుడు రికార్డు అమలు చేయలేకపోయారు చాలా కారణాల వల్ల. అప్పటి ఢిల్లీ ప్రభుత్వం కూడా ఒక టైటిల్ గ్యారంటీ చట్టం తేవడానికి ప్రయత్నం చేసింది, అది ఎందుకో మొదట్లోనే ఆగిపోయింది. మహారాష్ట్ర ప్రభుత్వం చాలా ఎఫర్ట్ పెడుతుంది, కొంత మోడల్ పైలట్ చేశారు. మహారాష్ట్రలో ఉన్న రెవెన్యూ చట్టంలో మార్పు చేసుకోవడం ద్వారా టైటిల్ గ్యారంటీ ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. కానీ ఇవన్నీ చిన్న చిన్న ప్రయత్నాలు జరిగినాయి, ఇంకా పూర్తి స్థాయికి రాలేదు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే మొట్టమొదటిసారిగా ఒక కాంప్రహెన్సివ్ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చింది. దానికి ఇంకొక మాట కూడా మనం అర్థం చేసుకోవాలి. కేంద్రము 2009 నుంచి ముసాయిదా చట్టం తయారు చేస్తూ వస్తుంది. 2009లో ఒక ముసాయిదా చట్టం ఉంది, 11లో ఉంది, 15లో ఉంది, 2019లో ఒక కొత్త ముసాయిదా చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అన్ని రాష్ట్రాలకు పంపారు, ఇగో మీరు ఇట్లాంటి చట్టమైనా చేసుకోండి. మహారాష్ట్ర ఒక చట్టం ప్రతిపాదిస్తుంది, అలాంటి చట్టమైనా చేసుకోండి, లేదా ఇంకో రూపకంగానైనా టైటిల్ గ్యారంటీ ఇచ్చే చట్టాలు చేసుకున్నట్లయితే మేము ఆమోదిస్తామని కేంద్రం చెప్పింది. ఆ క్రమంలో అట్లా చేసుకున్న మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఓకే, మీరు అన్నట్టు టైటిల్ గ్యారంటీ సంబంధించి ఇంత భద్రత ఉన్నప్పుడు ఒకవేళ కరెక్టే, కానీ ఇందులో ఏదైనా సమస్యలు అంటే ఆ సమస్యలకు సంబంధించి రైతులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ రైతులతో పాటు అధికారులు కూడా ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? అంటే దీన్ని చెప్పే ముందు మనం ఇంకొకటి కూడా ప్రస్తావన చేయాలి. కీలకమైన మార్పులు ఏం రాబోతున్నాయి అనేది ఒకసారి మనం మన వీక్షకులు ప్రస్తావన చేస్తే, ముఖ్యంగా రైతులు తెలుసుకుంటే రైతులు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో మాట్లాడాలి. ఇది టైటిల్ గ్యారంటీ ఒక విధంగా సరిగ్గా కనుక అమలు జరిగితేనో బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. భూ యజమానికి రైతులకు మేలు జరుగుతుంది, ప్రభుత్వానికి మంచిది, కొనుక్కున్న వాళ్ళకి మంచిది, మొత్తానికి ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తుంది. కానీ అమలులో కనుక మనం తడబాటు ఉంటే, లేకపోతే సరిగ్గా అమలు జరగకపోయినా, రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించకపోయినా అంత తీవ్రంగా నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. అది ఎందుకో కూడా మాట్లాడతాం. బట్ ఈ 2 విషయాలు మాట్లాడే ముందు ఈ చట్టం రావటం వల్ల ఒక 4 కీలకమైన మార్పులు వస్తాయి. ఒక మార్పు మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం, టైటిల్ గ్యారంటీ ప్రభుత్వమే హక్కులకు గ్యారంటీ ఇస్తుంది. రిజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడు కూడా దస్తావేజుల రిజిస్ట్రేషన్ కాకుండా హక్కుల రిజిస్ట్రేషన్ జరుగుతుంది, ఒక మార్పు. ఇక రెండో మార్పు ఏమవుతుందంటే, ఈ రోజున అమలులో ఉన్న అన్ని భూమి రికార్డులు మాయమవుతాయి. మళ్ళీ ఈ రికార్డులు ఏవి చెల్లకుండా పోతాయి. ఈ రోజున భూములకు సంబంధించి 20-30 రికార్డులు, కీలకమైన రికార్డులు ఉన్నాయి గ్రామ స్థాయిలో, తహసీల్ ఆఫీసులో, రిజిస్ట్రేషన్ ఆఫీసులో, రకరకాల డిపార్ట్మెంట్ల దగ్గర. ఇవన్నీ చెల్లకుండా పోయి ఏకైక భూముల రిజిస్టర్ వస్తుంది, అదే టైటిల్ రిజిస్టర్ అంటాం. మిగతా రికార్డులో మనం వెరిఫై చేస్తానికి కూడా అవకాశం ఉండదు, ఐరన్ కట్టని పడుతుంది అంటారు. అంటే ఒక ఇనుప తెర పడిపోతుంది పాత రికార్డుల మీద, ఇంకా అవి చూడటానికి అవసరం పనికిరావు, వాటికి లీగల్ వాల్యూ ఏమి లేకుండా పోతుంది. ఈ టైటిల్ రిజిస్టర్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచే మళ్ళీ కొత్తగా ప్రారంభమవుతుంది. ఇది రెండో మార్పు. మూడో మార్పు ఏమొస్తుందంటే, ఏవైనా భూమి వివాదాలు ఉంటే అవన్నిటిని ఇంకొక వేరే రిజిస్టర్లో రాస్తారు. భూ వివాదాల రిజిస్టర్ని కొత్తగా మెయింటైన్ చేస్తారు. అందులో పోతూనే ఆ వివాదాల పరిష్కారానికి ఇంకా సివిల్ కోర్టుకు పోకుండా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో భూమి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. ఆ ట్రిబ్యునల్లే ఈ కేసుల పరిష్కారం చేస్తుంది. పరిష్కారం కాగానే మళ్ళీ టైటిల్ రిజిస్టర్లోకి వస్తుంది. ఇక ఇంకొక కీలకమైన మార్పు ఏం రాబోతుందంటే, ఈ భూముల రిజిస్ట్రేషన్లు కూడా గ్రామ స్థాయిలోనే చేసుకోవచ్చు. ఇప్పటిలాగా మళ్ళీ మండల కేంద్రానికో ఇంకెక్కడికో పోవాల్సిన పని లేదు. అంతేకాకుండా భూమి హక్కులకి భంగం కలిగితే టైటిల్ ఇన్సూరెన్స్ వస్తుంది. ఇప్పుడు మనం ఎట్లయితే బైకుకో కారుకో ఇన్సూరెన్స్ చేసుకుని దానికైనా నష్టం జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు కడతాడో, రేపు పొద్దున మనం భూములు కొనుక్కున్న తర్వాత, హక్కులు వచ్చిన తర్వాత కూడా ఏదైనా వివాదం అయ్యో ఇంకేదో నష్టం జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇన్సూరెన్స్ కడతారు. మీకు ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, ఇట్లాంటి సిస్టమ్ ఇప్పటికే రెరా చట్టంలో ఉంది, అమలు జరగలేదు. కానీ ఈ అపార్ట్మెంట్లకి, ప్లాట్లకు సంబంధించి ఏదైతే మనం రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ పేరుతో చట్టం చేసుకున్నామో, ఆ చట్టం ఏమంటుందంటే, ఎవరైనా అపార్ట్మెంట్లు విక్రయించేటప్పుడు, ప్లాట్లు విక్రయించేటప్పుడు దాంతో పాటుగా టైటిల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి అంటారు. అది ఎందుకు అమలుకి తీసుకురాలేదంటే, హక్కులకే గ్యారంటీ లేనప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఇన్సూరెన్స్ ఎట్లా ఇస్తాడు? ఈ చట్టం వస్తే ఇన్సూరెన్స్ వస్తుంది. ఇది ఒకవైపు ఇన్ని మార్పులు వస్తాయి.
మరి ఈ మార్పులు వచ్చినప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఒక కీలకమైన అంశం రైతాంగం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటిదాకా ఇంకా కూడా రైతుల ఒక ఆలోచన విధానం ఏంటంటే భూములు ఉన్న వాళ్ళకు కూడా భూమి ఉంది కదా ఎక్కడికి పోతుంది, కాగితాలు లేకున్నా భూమిని ఎవరైనా జేబులో పెట్టుకొని పోతారా, ఎక్కడికి పోతుంది, ఎప్పుడైనా చేసుకోవచ్చు అన్న ఒక యాటిట్యూడ్ ఉంటుంది. అందరూ కూడా అన్ని రకాలు ఉన్నాయా లేదా అని ఊరికే జాగ్రత్తలు తీసుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. అది నిన్నటి వరకు చెల్లుబాటు అవుతుంది. ఎందుకంటే మీరు ఎప్పుడు రికార్డు వెరిఫై చేసుకున్నా అప్పుడు తప్పు ఉందని అనిపిస్తే రెవెన్యూ అధికారి దగ్గరికి పోయి కరెక్షన్ చేసుకోవచ్చు. కొత్త వ్యవస్థ వస్తే ఏమవుతుందంటే ఒకసారి మీ ఊరికి ఒక టైటిల్ రిజిస్టర్ తయారైపోతే 2 సంవత్సరాల లోపల మీరు తప్పుని గుర్తించాలి, చూసుకోవాలి. 2 సంవత్సరాల లోపల మీరు దాన్ని ఛాలెంజ్ చేస్తేనే కోర్టుకు పోతుంది. 2 సంవత్సరాలలో మీరు తప్పుని గుర్తించకపోతే మీ భూమి తప్పుగా ఇంకెవరి పేరు మీద నమోదైనా సరే కోర్టులో కేసు వేయడానికి అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి రైతాంగము తమ భూమి ఈ టైటిల్ రిజిస్టర్లో నమోదు అయిందా కాలేదా చూసుకోవటం చాలా అత్యవసరం, తప్పనిసరి. చూసుకోకపోతే తీవ్రంగా నష్టం జరుగుతుంది. ఇక ప్రభుత్వం వైపు నుంచి కూడా ఇన్ని మార్పులు రాబోతున్నాయి కాబట్టి 1971లో 6 చట్టం తీసుకొస్తేనే అది ఫైనల్ రికార్డు కూడా కాదు. 71 చట్టం వచ్చింది, 89లో రూల్స్ వచ్చినాయి. అమలు చేయడం 89 నుంచి 6-7 ఏళ్ళు పట్టింది పాస్ పుస్తకాలు ఇవ్వడానికి. పెద్ద ఎత్తున ప్రచారం చేసి గ్రామ సభలు పెట్టి అంత చేస్తేనే ఇప్పటికీ పూర్తిగా అవగాహన లేదు 6వ చట్టం మీద. మరి టైటిల్ గ్యారంటీ చట్టం ఇంత కీలకమైన చట్టం మీద ప్రభుత్వం చట్టం చేయడం మాత్రమే కాదు, చట్టాన్ని అమలు చేసేటప్పుడు పెద్ద ఎత్తున ఈ భూ యజమానులకి రైతాంగానికి అవగాహన కల్పించాలి. నేలతల్లి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఓకే సార్, మనం ఇప్పటివరకు అంటే ఎక్కువ ప్రయోజనాల గురించి చర్చించుకుంటున్నాం. కానీ దీనివల్ల ఈ చట్టం వల్ల భూ యజమానులకు ఎట్లాంటి నష్టం ఉండే అవకాశం, ఎలాంటి నష్టం జరుగుతుందో నేను చెప్పే బదులుగా దీని మీద విస్తృతంగా అధ్యయనం చేసిన ఒక అమెరికన్ ప్రొఫెసర్ ఉన్నారు. ఈ చట్టం యొక్క మంచి గురించి చాలామంది రాశారు, కానీ ఈ చట్టం వస్తే ఏం జరుగుతుంది, నష్టం ఏం జరిగే అవకాశం ఉందనేది ఆయన బాగా వివరిస్తారు. 2 మాటలు అంటారు ఆయన భారతదేశం గురించి మాట్లాడుతూ. భారతదేశంలో కనుక టైటిల్ గ్యారంటీ చట్టం వస్తే 2 నష్టాలు. ఒకటి, ఈ చట్టాన్నైనా ఇంతకుముందు ఏ చట్టాలను ఇంతకుముందున్న భూమి చట్టాలను ఎవరైతే అమలు చేశారో వాళ్ళే ఈ చట్టాన్ని అమలు చేయాలి. యంత్రాంగం అయితే మారదు కదా. ఈ యంత్రాంగంలో మార్పు తేకుండా, ఈ యంత్రాంగాన్ని సంసిద్ధులు చేయకుండా, ఈ యంత్రాంగానికి ఈ చట్టం మీద విస్తృతమైన అవగాహన తర్ఫీదు లేకుండా అమలు చేస్తే కనుక నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి 6వ చట్టం లాగా దీన్ని అమలు చేయడానికి వీలు పడదు. ఒకటి. రెండోది, భారతదేశంలో ఇప్పటికి కూడా విపరీతంగా వెనకబడతనం ఉంది, పేదరికం ఉంది, అవగాహన రాహిత్యము, ఇల్లిటరసీ ఒకటే కాదు, చట్టాల మీద అవగాహన లేకపోవటము, సమస్యల మీద అవగాహన లేకపోవటం, అట్లా ఉన్న వాళ్ళే ఎక్కువ శాతం ఉంటారు. మరీ ముఖ్యంగా భారతదేశంలో ఎక్కువ శాతం ఉన్నది చిన్న సన్నకారు రైతులు. అంటే 5 ఎకరాల కంటే లోపు ఉన్న రైతులే 80-90% భారతదేశంలో కనపడతారు. అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి పరిస్థితి. ఈ చిన్న సన్నకారు రైతులకి ఆ భూమి ఉందా, దున్నుకుంటున్నామా, పండించుకుంటున్నామో చూస్తారు తప్ప కాగితాలు వెరిఫై చేసుకోవటం, అన్ని కాగితాలు సక్రమంగా ఉన్నాయో చూడటం అనేది ఎప్పటికప్పుడు జరగదు. ఎప్పుడో భూమి సమస్య వచ్చినప్పుడు, లోనుకి పోయినప్పుడు, అమ్ముకోవడానికి పోయినప్పుడు కాగితాలు చూసుకుంటారు తప్ప ఇవన్నీ బాగున్నాయి ఉన్నాయో సాధారణ సమయంలో చూసుకోరు. ఈ టైటిల్ గ్యారంటీ చట్టం వస్తే కనుక వాళ్ళు ఈ విధంగా చూసుకోకపోతే ఒక భూమి ఇంకోళ్ళకి ఎక్కితే తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంటుంది అని చెప్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, భారతదేశం లాంటి దేశంలో టైటిల్ గ్యారంటీని అమలు చేయాల్సి వస్తే కనుక ఈ 2 కీలకమైన చర్యలు తప్పకుండా తీసుకోవాలి. యంత్రాంగాన్ని సంసిద్ధులను చేయటము, ప్రజలకు విస్తృతమైన అవగాహన కల్పించటం చేయాలి. దానికి అదనంగా నేను ఇంకొక మాట అంట, గడిచిన 20 ఏళ్ళ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని 20 ఏళ్ళుగా రైతులతోటే పనిచేస్తున్నాను, భూమి హక్కుల మీద పనిచేస్తున్నాను. నేను చాలా సందర్భాల్లో టైటిల్ గ్యారంటీ గురించి ప్రభుత్వాలతో మాట్లాడుతూ వస్తున్నాను. చట్టం రావాలని కోరుకున్న వ్యక్తులు నేను కూడా ఉన్నాను. కానీ ఇది వచ్చేటప్పుడు రైతులకు అవగాహన పెంపొందించడంతో పాటు రైతులకు అండగా ఉండే పారాలీగల్ వ్యవస్థ మళ్ళీ రావాలి. ఇంతకుముందు ఎవరైతే పారాలీగల్ పేరుతోటి మండలానికి ఒక వ్యక్తిని పెట్టి పేదలకు సాయం చేస్తున్నాం, ఈ రోజున టైటిల్ గ్యారంటీ చట్టం కనుక అమల్లోకి వచ్చిన తర్వాత మండలానికి ఒక పారాలీగల్ కాదు, ఊరికి ఒక పారాలీగల్ పెట్టాలి. ఎందుకంటే ఎక్కువ సమస్యలు ఉంటాయి కాబట్టి పేదవాళ్ళకి చెప్పడానికి, అర్థం చేయించడానికి, వాళ్ళకైనా అవసరం వస్తే అండగా ఉండడానికి ఇలాంటి యంత్రాంగాన్ని పెట్టకపోతే మంచి కంటే కొంత చెడు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక పక్కన ఈ మంచిని ఆహ్వానిస్తూనే ఈ మంచి ఫలితాలు రైతుకి వెళ్ళాలంటే మాత్రం నేను మాట్లాడిన ఈ 3 అంశాలను కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ అమల్లోకి వచ్చిన తర్వాత ఒకవేళ అంటే ఈ భూ వివాదాలు కానీ లేకపోతే భూ పరిపాలన విధానంలో ఎలాంటి మార్పులు చూడొచ్చు మనం? ఒకటి, భూ వివాదాలు మొదట్లో అయితే విపరీతంగా పెరుగుతాయి. ఎందుకంటే ఒకేసారి సమస్యలన్నీ బయటకు వస్తాయి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూముల రీసర్వే చేస్తుంది. ఎవరి భూమి ఏంటి కొలతలు వేయటం, ఏ గ్రామాలు అయితే రీసర్వే పూర్తవుతుందో ఆ గ్రామానికి ఈ చట్టాన్ని అమలు చేస్తారు. అంటే ఆ రికార్డు ఈ టైటిల్ గ్యారంటీ చట్టం కింద టైటిల్ రిజిస్టర్గా మారిపోతుంది. అట్లా మారిపోయినప్పుడు ఏమవుతుంది అంటే అంతలీనంగా ఇప్పుడు బయటకు రాని డిస్ప్యూట్లు అన్నీ కూడా బయటకు వస్తాయి. 100ల సంఖ్యలో 1000 సంఖ్యలో వివాదాలు ప్రతి గ్రామంలో ఎంత లేదన్నా
300-400 సమస్యలన్నీ వస్తాయి. కొన్ని గ్రామ స్థాయిలో పరిష్కారం అవుతాయి, కొన్ని మండల స్థాయికి, కొన్ని కోర్టుకు పోవాల్సిన కేసులు కూడా ఉంటాయి. కాబట్టి ప్రభుత్వము వెంటనే చేయాల్సిన పని మండలానికి ఒకటో లేదా కనీసం డివిజన్కి ఒకటన్నా భూమి ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయాలి. జిల్లాకు ఒక ట్రిబ్యునల్ సరిపోయే అవకాశం లేదు, డిస్ప్యూట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. జిల్లాకు ఒక ట్రిబ్యునల్ పెట్టాల్సి వస్తే కూడా ఈ ట్రిబ్యునల్ జిల్లా స్థాయిలో పనిచేయడం కాకుండా ఒక్కొక్క వారం ఒక్కొక్క మండల కేంద్రంలో వెళ్ళి ఈ ట్రిబ్యునల్ విచారణ జరిపి వెంటనే కేసుల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి. దీర్ఘకాలికంగా చూసినట్లయితే వివాదాలు తగ్గుతాయి. ఎందుకంటే రికార్డులో ఉన్నదే ఫైనల్ అయినప్పుడు ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటూ పోతే ఒక 5 ఏళ్ల తర్వాతనో 10 ఏళ్ల తర్వాత కనుక మనం ఆలోచన చేసి చూస్తే ఇప్పుడున్న వివాదాల కంటే చాలా వివాదాల సంఖ్య తగ్గుతుంది. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎంతకాలం పట్టొచ్చు టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని అమలు చేయడానికి. భూముల రీసర్వే అయితే తప్ప టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని అమలు చేయడానికి వీలు పడదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే సంవత్సరం చివరి నాటికో లేదా వచ్చే సంవత్సరం మే నాటికి మొత్తం రాష్ట్రంలో రీసర్వే పూర్తి చేస్తామంటున్నారు. ఇదంతా ఈ చట్టం కిందకి రావాలి. ఇంత ఫాస్ట్గా అయితే బాగానే ఉంటుంది. కానీ అంతర్జాతీయ అనుభవాలు మనకి ఏం చెప్తున్నాయంటే బ్రిటన్ లాంటి దేశంలో 150 ఏళ్ళు పట్టింది పూర్తిగా టైటిల్ గ్యారెంటీని అమలు చేయడం. ఫేజ్ వైజ్గా చేసుకుంటూ వచ్చారు. కానీ బ్రిటన్కి భిన్నంగా మనం ఏం చేస్తున్నామంటే ఒకేసారి సర్వే పూర్తి చేస్తున్నాం, వెంటనే దాన్ని నోటిఫై చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఒకందుకు మంచిది, అంటే వెంటనే టైటిల్ గ్యారెంటీ అమల్లోకి వస్తుంది. కానీ అంత స్పీడ్గా చేసినప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే ఎవరు నష్టపోతారు? చిన్న చిన్న వ్యక్తులు నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. నేను మాటికి ఈ మాట ఎందుకు అంటున్నానంటే మన నేలతల్లి కార్యక్రమం ద్వారా ప్రతిసారి రైతుల భూమి హక్కుల కోసం, రైతుల భూమి హక్కులు కాపాడడానికి వాళ్ళకి అవగాహన పెంపొందించే ప్రయత్నం చేస్తున్నాం. నిన్నటిదాకా మనం మాట్లాడుకున్న చట్టాలు వేరు, ఈరోజు మనం మాట్లాడుతున్న చట్టం వేరు. భారతదేశంలో చట్టం మీద అవగాహన ఉన్న వ్యక్తులు 100 మంది ఉంటారని ఒక అంచనా, అంతకంటే ఎక్కువ లేరు. మరి అట్లాంటిది రైతులకు కనుక ఈ చట్టం తెలియకపోతే నష్టం తీవ్రంగా ఉంటుంది. మంచి చట్టము సరిగా అమలు జరగకపోయినా, అవగాహన లేకపోయినా నష్టం తీవ్రంగా ఉంటుంది. కాబట్టి మనం కూడా చాలా ప్రయత్నం చేయాలి. ఈ చట్టంలో ఉన్న ప్రతి అంశాన్ని ప్రతి రైతుకు చేరేలాగా మనం కూడా ప్రయత్నం చేయాలి. అంటే వేరే దేశాల్లో ఈ టైటిల్ గ్యారెంటీ చట్టానికి సంబంధించి అమల్లో ఉందా? ఏ దేశాల్లో ఉంది? ఈ వ్యవస్థ తెచ్చుకున్నది ఆస్ట్రేలియా నుంచి. ఆస్ట్రేలియాలో టారెన్స్ అనే ఒక వ్యక్తి మొట్టమొదటిగా తయారు చేసిన వ్యవస్థ ఇది. ఒక 200-300 ఏళ్ల కింద తయారైన వ్యవస్థ. ఆ వ్యవస్థ రకరకాల మార్పు చేర్పులతోటి ఈ రోజున ప్రపంచంలో దాదాపుగా 90 దేశాల్లో అమల్లో ఉంది రకరకాల పద్ధతులు. మీకు అంటే కామన్ మ్యాన్ భాషలో అర్థం కావాలి చట్టం మరొకసారి చెప్పాల్సి వస్తే ఏంటంటే ఈ రోజున మన భారతదేశంలో భూమి కొనుక్కొని కాగితం తెచ్చుకుంటే ఇది ఫైనల్ కాదు. మీరు అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో ఒకసారి భూమి కొనుక్కున్నారనుకోండి, కొనడానికంటే ముందే మొత్తం వెరిఫికేషన్ అయిపోతుంది. ఒకసారి మీరు కొని మీ చేతికి కాగితం వచ్చిందంటే ఇంకా అది మీదే భూమి, ఇంకెవరికి పోయే అవకాశం లేదు. ఈ రోజున అలాంటి వ్యవస్థని మనం ఇక్కడ తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటిదాకా అంతర్జాతీయ అనుభవాలు ఏం చెప్తున్నాయంటే చాలా బాగానే ఉంది. ప్రొవైడెడ్ అంటే కండిషన్ ఏంటంటే కొంత దాని మీద అర్థం చేసుకోవాలి, దాన్ని వినియోగించుకోవాలి. అవగాహన లేమి ఉన్న దేశాలలో పెద్దగా అమలు జరగలే. అంటే వెనుకబడిన దేశాలు, తర్వాత మన డెవలపింగ్ నేషన్స్లో చాలా చోట్ల లేదు. ఎక్కువ ఏ కంట్రీలో ఉంది ఇది? అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువగా టైటిల్ గ్యారెంటీ వ్యవస్థ అమల్లో ఉంది. కొన్ని ఇప్పుడిప్పుడే కొంత వేరే దేశాలకు కూడా వస్తుంది. భారతదేశం ఇప్పుడు ఆ ప్రయత్నం చేయబోతుంది. కేంద్ర ప్రభుత్వం టార్గెట్ కూడా అదే. 22 ఏళ్ల లోపల ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో కాదు, దేశమంతా ఇట్లాంటి విధానం తేవాలని ఒక ప్రయత్నం జరుగుతుంది. ఆ విధానం అమలుకు రావాలంటే చేయాల్సిన ప్రిపరేటరీ పనులు చాలా ఉంటాయి. వచ్చిన తర్వాత కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చాలా ఉంటాయి. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఏ ప్రభుత్వాలైనా ఈ చట్టాలు తయారు చేయడం ఒక ఎత్తు అయితే వాటిని అమలు చేయడంలో కొంత జాప్యం జరుగుతుంది. సో ఇది కొత్త చట్టం కాబట్టి ఒక గ్రామ స్థాయిలో వెళ్ళే క్రమంలో ఎంత సమయం పట్టొచ్చు? 6 చట్టం 1971లో చేస్తే 89లో రూల్స్ వచ్చినాయి. 96 వచ్చేసరికి కొంత అమలైంది. అంటే 7 ఏళ్ళు పట్టింది 6 చట్టానికి. మరి ఇప్పుడు ఎంత టైం పడుతుంది అంటే ప్రభుత్వం చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం దీన్ని ఎంత సీరియస్గా తీసుకుంటే దాని మీద ఆధారపడి ఉంటుంది. గడిచిన అనుభవాలు చూస్తే రీసర్వే మాత్రం వేగవంతంగా చేస్తున్నట్టుగా కనపడుతుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే దాదాపు 7,000 గ్రామాలలో రీసర్వే పూర్తయిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ స్పీడ్లో కనుక వెళ్తే ఇంకొక 6 నెలల్లో సంవత్సరంలో రీసర్వే పూర్తి చేయొచ్చు. ఎక్కడెక్కడైతే రీసర్వే పూర్తవుతుందో టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని అమలు చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇప్పుడు అన్నిటికంటే ముందు చట్టం వచ్చింది, ఇంకా రూల్స్ రావాలి, రూల్స్ చేసుకోవాలి మనం. ఇంకా రూల్స్ ఎప్పుడవుతుందో తెలియదు. యాక్ట్ వచ్చి రూల్స్ వచ్చి మనం వెంటనే అమలు చేసి ఇదే స్పీడ్లో కనుక చేస్తే ఒక 4-5 సంవత్సరాలలో రాష్ట్రం అంతటా చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇదే సీరియస్నెస్ తోటి చేయాలి. దానికి తోడుగా అందరినీ భాగస్వాములు చేయాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక మాట మనం చెప్పాల్సి వస్తే ఏమవుతుందంటే ప్రభుత్వం కష్టపడిదో ఒక 4 ఏళ్లలో చట్టం మీద తేగలిగింది. కానీ ప్రభుత్వం ఎంతైతే సీరియస్గా తీసుకుంటుందో అంతే లెవెల్లో ప్రజల్ని భాగస్వాములు చేయాలి. గ్రామస్థాయిలో ఇప్పుడు రీసర్వే జరిగినప్పుడు కానీ టైటిల్ గ్యారెంటీ చట్టం అమలు చేస్తున్నప్పుడు కానీ
ప్రభుత్వ అధికారులు తాము ఆఫీసులో కూర్చొని చేసే కార్యక్రమం కాదు ఇది రైతుల హక్కుల కోసం చేసే కార్యక్రమం కాబట్టి రైతుల్ని ఎప్పటికప్పుడు భాగస్వాములు చేస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళకి సమాచారం ఇస్తూ చేసినట్లయితే మరింత పకడ్బందీగా తొందరగా అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. భూచట్టాల రూపకల్పనలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉంది. మొదటి నుంచి ఇక్కడనే అన్ని చట్టాల రూపకల్పన జరిగింది గతంలో. సో వాటికి సంబంధించి మరి తెలంగాణ రాష్ట్రం ఈ టైటిల్ గ్యారెంటీ చట్టం గురించి ప్రకటించింది. అంటే మేము చేస్తాం తప్పకుండా. మరి అది ఏ క్రమంలో ఉంది, అది ఎప్పటి వరకు జరిగే అవకాశం ఉంది? 2018లో ఒక 2 బహిరంగ సభలలో ముఖ్యమంత్రి గారే మాట్లాడుతూ, నాకు జ్ఞాపకం ఉండి, మహబూబాబాద్లో జరిగిన బహిరంగ సభ, ఖమ్మంలో జరిగిన బహిరంగ సభ ఎన్నికల సందర్భంగా ఒక మాట ఏమన్నారంటే, భూమి రికార్డుల్లో ఉన్న వివరాలకి ప్రభుత్వమే జిమ్మేదారీగా ఉండాలి, అట్లా ఇప్పుడు ఎవరు ఉండలేదు, మేము ఉంటాం, అట్లాంటి వ్యవస్థ తీసుకొస్తాం. రికార్డుల్లో పేరు నమోదైన తర్వాత కూడా యాజమాన్య హక్కుల మీద నష్టం జరిగితే ప్రభుత్వమే జుర్మానా కట్టాలి, ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం అట్లా కట్టలేదు, మా ప్రభుత్వం చేస్తుందని వారు ప్రకటించారు. దాని అర్థం సారాంశం ఏంటంటే అది టైటిల్ గ్యారెంటీ, టైటిల్ ఇన్సూరెన్స్ గురించి మామూలు వ్యక్తులు కూడా అర్థమయ్యే భాషలో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. కానీ ఇప్పటిదాకా మనం ఆ వైపున ప్రయత్నం చేయలేదు. రెండోది, ధరణి రికార్డ్ ఏదైతే ఉందో అది ఆ వైపున ఒక ప్రయత్నంగా చెప్పారు. ముందు రికార్డులన్నింటినీ క్లియర్గా ఒక చోటకు తీసుకొచ్చిన తర్వాత ఆ తర్వాత మేము టైటిల్ గ్యారెంటీ తెస్తామని. ఈ రోజు కూడా ఇంకా ఆ జోలికి వెళ్ళలేదు. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో టైటిల్ గ్యారెంటీ రావాలి అంటే 2 కీలకమైన పనులు చేసిన తర్వాతనే టైటిల్ గ్యారెంటీ సాధ్యమవుతుంది. ఒకటి, భూముల రీసర్వే జరగాలి. 10 ఏళ్లుగా మనం భూముల సర్వే గురించి మాట్లాడుతున్నాం కానీ ఇంకా సర్వే ప్రారంభం కాలేదు. 2, ధరణిలో ఉన్న రికార్డు అన్నింటిని కూడా క్లియర్ రికార్డు కింద మార్చుకోవాలి. రెండిట్లో ఏదో ఒకటన్నా చేయాలి. రీసర్వేనే చేయాలి, ధరణి రికార్డు క్లియర్ కావాలి. కానీ ధరణి రికార్డు క్లియర్ అయినా మళ్ళీ భూమికి లింక్ అయితే తప్ప టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని అమలు చేయడానికి వీలు పడదు. ఇక ఇంకొక పని ఏం చేసుకోవాలంటే టైటిల్ చట్టం చేయాలి. ముందు ROR చట్టం పనికిరాదు. ROR చట్టం స్థానంలో 2020లో ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ROR చట్టం చేసిందో దాని స్థానంలో కేంద్రం చెప్తున్నట్టుగా ఇంకొక టైటిల్ చట్టాన్ని, దాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటాం, ఆ చట్టం చేసుకుంటే తప్ప తెలంగాణలో అమలు కాదు. బట్ మీరు అన్నట్టుగా తెలంగాణలో ప్రపంచంలో లేని కొన్ని ప్రోగ్రెసివ్ చట్టాలు తెలంగాణలో వచ్చినాయి. అందరం ఆశించింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కంటే ముందు తెలంగాణలో ప్రకటన వచ్చింది టైటిల్ గ్యారెంటీ చట్టం వస్తుందని. అక్కడైతే చట్టం అయింది. మరి రాబోయే రోజులలో తెలంగాణలో కూడా అట్లాంటి చట్టం వస్తుందని ఆశిద్దాం. మనం ఇప్పటివరకు చర్చించుకున్నట్టు ఏవైతే ప్రయోజనాలు లేవో అంతే నష్టం ఉండే అవకాశం ఉంది రైతులకి. అంటే రైతులకు వీటిపై ఏమాత్రం అవగాహన లేకుండా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ముందస్తుగా ఈ అమల్లోకి వచ్చే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రిజిస్ట్రేషన్ సంబంధించిన కాగితాలను ఎలా సిద్ధం చేసుకోవాలి? 2, ఒకటి, ఇప్పటికే భూముల సర్వే జరుగుతుంది కాబట్టి సర్వే సందర్భంగా తమకున్న ప్రతి సెంటు భూమి కూడా రికార్డులో నమోదయ్యేటట్టుగా చూసుకోవాలి. సర్వే తర్వాత ప్రభుత్వం ఏదైతే పాస్ పుస్తకం ఇస్తుందో అందులో వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అని ఇప్పుడే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ సర్వే ద్వారా తయారైన రికార్డే రేపు టైటిల్ గ్యారెంటీ చట్టం కింద రికార్డు కాబోతుంది. కొత్తగా రికార్డుని తయారు చేయరు టైటిల్ గ్యారెంటీ చట్టం కింద. ఈ సర్వేలో వచ్చిన రికార్డే టైటిల్ రిజిస్టర్గా మారబోతుంది. కాబట్టి సర్వే జరుగుతున్నప్పుడే జాగ్రత్తలు వహించాలి. ఇది మొట్టమొదటిది. రెండోది, ఒకసారి వాళ్ళ గ్రామానికి ఈ టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని అమలు చేసి అప్పుడు టైటిల్ రిజిస్టర్ వచ్చిన తర్వాత టైటిల్ రిజిస్టర్లో వాళ్ళ పేరు ఉందా లేదా తప్పకుండా వెరిఫై చేసుకోవాలి. భూమి ఉంది కదా, నా చేతిలో పాస్బుక్ ఉంది కదా అని ఉంటే సరిపోదు. టైటిల్ రిజిస్టర్లో పేరు ఉందా లేదా, విస్తీర్ణం పూర్తిగా నమోదైందా లేదా, నెంబర్లన్నీ కరెక్ట్గా ఉన్నాయా, ప్రతి అంశాన్ని కూడా చెక్ చేసుకోవాలి. ఒకవేళ కనుక అభ్యంతరం ఉంటే, ఒకవేళ ఏదన్నా వివరాలు తప్పు ఉంటే వెంటనే దీన్ని డిస్ప్యూట్ రిజిస్టర్లో నమోదు చేయమని చెప్పి దరఖాస్తు పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుందో ఆటోమేటిక్గా కోర్టు వాటి మీద పరిష్కారం చేస్తుంది. ఇప్పుడు ఇది తప్పకుండా చేయాల్సింది. కానీ రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఇంకా రూల్స్ చేయాల్సి ఉంది. యాక్ట్ మాత్రమే వచ్చింది, మనం యాక్ట్ ఆధారంగా మాట్లాడుతున్నాం. రాబోయే రూల్స్లో ఎట్లాంటి నియమాలు పెడుతుందో కూడా చూడాలి. ఆ నియమాలను అనుసరించి మరికొన్ని జాగ్రత్తలు కూడా అప్పుడు మనం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. మీరు చెప్పినట్టు ఈ టైటిల్ గ్యారెంటీ చట్టం రావడానికి పూర్తి స్థాయిలో పూర్తవ్వడానికి రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతకాలం పట్టొచ్చు? ఇప్పుడున్న వేగంతో, ఇప్పుడున్న ఇంట్రెస్ట్తో చేస్తే ఒక 3 నుంచి 5 సంవత్సరాల్లో చేయొచ్చు. అది కాదన్నప్పుడు అంటే ఎంతకాలం పడుతుంది ఇంకా చెప్పలేము కూడా. ఈ చట్టం పూర్తిగా అమల్లోకి వస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్లో, అతి కీలకంగా ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎలాంటి మార్పులు చూడొచ్చు? భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. నిన్న మొన్నటిదాకా రెవెన్యూ డిపార్ట్మెంట్ రోల్ ఏంటి? పన్నులు వసూలు చేయటం, రెవెన్యూ భూమి శిస్తు వసూలు చేయడం కోసం పుట్టిన శాఖ. ఇప్పుడు అది కాస్త భూమి రికార్డులను మెయింటైన్ చేసే డిపార్ట్మెంట్గా ఉంది. కానీ రాబోయే రోజుల్లో టైటిల్ గ్యారెంటీ రాగానే హక్కులను కాపాడే డిపార్ట్మెంట్గా, హక్కులకి గ్యారెంటీ ఇచ్చే డిపార్ట్మెంట్గా మారాల్సి వస్తుంది. అంటే జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో టైటిల్ గ్యారెంటీ అథారిటీ వస్తుంది. ఇప్పుడున్న రెవెన్యూ యంత్రాంగాన్ని రీఆర్గనైజ్ చేస్తూ జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో టైటిల్ గ్యారెంటీ అథారిటీ ఏర్పాటు చేయాల్సి వస్తుంది. అదేవిధంగా రిజిస్ట్రేషను తర్వాత రెవెన్యూ రికార్డుల మెయింటెనెన్స్ కలిపి ఒకటే శాఖ మారిపోతుంది. ఎందుకంటే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తారో వాళ్ళ చేతిలో రిజిస్టర్ ఉంటుంది, హక్కుల వెరిఫికేషన్ కూడా జరగాలి. కాబట్టి
రెవెన్యూ శాఖ రిజిస్ట్రేషన్ శాఖ కలిసిపోవాల్సి వస్తుంది. సో ఒకటి ఈ అన్ని శాఖలన్నీ రీఆర్గనైజ్ చేయాల్సి వస్తుంది. టైటిల్ గ్యారంటీ చట్టానికి అనుకూలంగా టైటిల్ గ్యారంటీ అథారిటీ కావచ్చు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్గా మారిపోవటం కావచ్చు, గ్రామ స్థాయి నుంచి పైదాకా వివాద పరిష్కారానికి కూడా రీఓరియంట్ కావాల్సిన అవసరం ఏర్పడుతుంది. అంటే ఎప్పుడూ లేనంతగా రెవెన్యూ శాఖ, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, భూమికి సంబంధించి ఇతర శాఖలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఒక సంపూర్ణమైన మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది ఈ కొత్త చట్టం తేవడం వల్ల. ఈ టైటిల్ గ్యారంటీ చట్టంతో, ఈ చట్టం అమలుతో ఎలాంటి మార్పులు జరగవచ్చు, అంటే రైతులు కానీ భూ హక్కుదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశం గురించి బాగా వివరంగా చెప్పారు సార్. కృతజ్ఞతలు. ఇది ఈరోజు నేల తల్లి కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.